పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్బుకలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పాల్గొని అధికారులతో కలిసి కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమ సమయంలో దేశానికి ఆయన చేసిన సేవలను, స్వాతంత్రం సాధించిన అనంతరం ఈ దేశ నిర్మాణంలో వారి ప్రతిభ పాటవాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ షేక్ అబ్దుల్ రహీం, మేనేజర్ ముహిద్దీన్, రాజేంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ రమణరావు, మెప్మ సివోలు తదితర సిబ్బంది పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. అబ్దుల్ కలాం ఆజాద్ గారి గురించి మరి ఈరోజు వారి బర్త్డే సందర్భంగా, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం అనుకుంటా మరి ఈరోజు విద్యా దినోత్సవం జరుపుకుంటుంది. అందులో భాగంగా మన చిలకలూరిపేట పట్టణంలోని మన మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే పీడీ గారు, డిఈ గారు చెప్పినట్టుగా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. వారు మక్కాలో జన్మించిన మాట వాస్తవం. మరి ఆ తర్వాత వారు గొప్ప కవిగా కూడా ఉన్నారు. వారికి అనేక భాషల్లో ప్రావీణ్యం ఉంది. బెంగాలీలో ఉంది, ఆంగ్లంలో ఉంది, అదేవిధంగా 5-6 భాషల్లో వారికి ప్రావీణ్యం ఉంది. అనేక రచయితలు రచించారు. వారు భారతదేశం పట్ల, భారతదేశ స్వతంత్రం గురించి అనేక పోరాటాల్లో గాంధీజీ గారితో పాటు పనిచేసిన వ్యక్తి. వారు మన యొక్క భారతదేశం చీలిపోయినప్పుడు చాలా కలత చెందారు. భారతదేశం ఈ విధంగా చీలిపోవటం అనేది చాలా దురదృష్టకరమని బాధపడ్డ రాజకీయవేత్తల్లో ఆయన ఇందాక చెప్పినట్టు 11 సంవత్సరాలు భారతదేశంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా 1940 నుంచి 40 సంవత్సరం దాకా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా వారు పనిచేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రతిదీ భారతదేశం పట్ల, భారత ప్రజల పట్ల వారికి ఉన్న ఔదార్యాన్ని మనం గుర్తించవచ్చు. వారు పోరాటాలు చేయడమే కాకుండా మరి గాంధీజీ గారికి తోడ్పాటుగా ఉండి తర్వాత విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యలో అనేకమైన మార్పులు తీసుకొచ్చారు. అందుకనే ఈరోజు వారి యొక్క బర్త్డేని విద్యా దినోత్సవంగా చేసుకుంటున్నాం. మరి అలాంటి మహాపురుషుని మనం స్మరించుకోవటం అంటే మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి. వారికి ఈ విధంగా మనమంతా నివాళిని అర్పించినందుకు మనం అందరం కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుద్దామని తెలియజేస్తూ సెలవు తీస్తాం. పీడీ గారు మీరు కూడా అందరూ మన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క బర్త్డే సందర్భంగా రాష్ట్రం స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించి ప్రతి సచివాలయాల్లో, అదేవిధంగా ఆఫీసులలో కూడా వారి యొక్క బర్త్డే కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారు 1888లో పీడీ గారు చెప్పినట్టుగా మక్కాలో జన్మించారు. 1888 భారత స్వాతంత్ర పోరాటంలో మన గాంధీజీ గారితో కలిసి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని వారు విశిష్ట సేవలకు మన స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా మనం భారతదేశం ఏర్పడిన తర్వాత తొలి విద్యాశాఖ మంత్రిగా వారి యొక్క కృషి అనేక ఆయన యొక్క విద్యాశాఖ మంత్రి ఆధారంగానే ఆయన ఇవాళ జాతీయ విద్యా దినోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని మూలంగా అదేవిధంగా ఆయన చేసిన మార్పులు, విద్యారంగంలో అనేక మార్పులు చేశారు. ఏఐసిటి అని చెప్పేసి, యూజీసీ అని చెప్పేసి, అదేవిధంగా ఐఐటి అనేక ఫౌండేషన్స్ తీసుకురావడం కూడా అనేక విశేష కృషి చేసి విద్యారంగంలో వారు మన్నలు పొందారు. వారికి మన్నల భాగంలో వారికి భారతరత్న అవార్డు 1992లో మన భారతదేశం తరఫున వారికి భారతరత్న అవార్డు ఇచ్చి వారికి గౌరవంగా వాళ్ళకి సత్కారం చేసుకోవడం జరిగింది. కాబట్టి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గురించి అన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు స్టేట్ ఫెస్టివల్గా ప్రభుత్వం వారు గుర్తించారు కాబట్టి వారి యొక్క జన్మదినాన్ని ఈరోజు జరపడం జరుగుతుంది.
చైర్పర్సన్ గారికి, వచ్చిన అందరి స్టాఫ్కి, పెద్దలకి నా నమస్కారం. నేనేదో యాక్సిడెంటల్గా వెళ్తుంటే పిలిచారు, మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఒక్క 2 ముక్కలు మౌలానా అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడతా. అబ్దుల్ కలాం అనే పేరు ఒకటి మన దేశంలో ఉంటుంది, ఒకటి గమనించండి. ఆ పేరున్న వ్యక్తి ఖచ్చితంగా విద్యావేత్త అయి ఉంటాడు, అత్యధికమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయి ఉంటాడు ఈ దేశంలో. ఒకటేమో మౌలానా అబ్దుల్ కలాం, రెండో వ్యక్తి మన మాజీ రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం. ఆయన ఈ దేశానికి ఎంత సేవ చేశారో మీ అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు మౌలానా అబ్దుల్ కలాం గారు ఆయన ఒరిజినల్ పేరు వచ్చేసి గులాం మొయినుద్దీన్. ఆ పేరు ఎవరికీ తెలియదు బహుశా. ఆయన మన దేశంలో కూడా మక్కాలో పుట్టారు. ఆయన మక్కాలో పుట్టి పాకిస్తాన్లో పెరిగి ఈ దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి చేశారు ఆయన. సో విద్యకు ఆయన చేసిన సేవలు ఎంత అంటే ఆయన బర్త్డేని ఎడ్యుకేషన్ డేగా మనం పెట్టుకున్నాం. సో ఆయన ఈరోజు మనం గుర్తు చేసుకోవటం ఎంతో ఆనందదాయకం. అవకాశం ఇచ్చిన చైర్పర్సన్ గారు కూడా నా ధన్యవాదాలు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.